హలో గాయ్స్. సో మరి నేనైతే రాజస్థాన్లో మంచు కొండలు ఉన్నాయని చెప్పారు నాకైతే. సో చూసేద్దామని అయితే వచ్చేసాను. చూడండి మొత్తం మంచే ఇదంతా. సో రాజస్థాన్లో మంచు ఏంటని మీరు ఆశ్చర్యపోతున్నారా? సో రాజస్థాన్లో కూడా మంచు కురుస్తుంది, మంచు కొండలు అయితే ఉన్నాయి. సో ఈ రాజస్థాన్లో అంటే ఎడారి ప్రాంతం కదా రాజస్థాన్, మరి అక్కడ మంచు ఎలా కురుస్తుంది, మరి నేను అక్కడికి ఎలా వెళ్ళాను, సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ అయిపోతుంది చూడండి. సో మరి చూసే ముందు మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ అయితే. సో లెట్స్ గో ద వీడియో. సో గైస్ ఇదే మరి డంపింగ్ యార్డ్ అయితే చూడండి. కిషన్ గర్ డంపింగ్ మొత్తం మార్బుల్స్ వేసేస్తూ పిలిచిన ప్రదేశం ఇది. అనిపిస్తున్నదంతా చెత్తే. మార్బుల్స్ చేశాక మిగిలిపోయిన మొత్తం చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇది ఒకటైతే ఏర్పడింది. సో చూడండి గాయ్స్, ఆజ్మీర్లో ఫస్ట్ డే. సో మనమైతే డంపింగ్ యార్డ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, కిషన్ గారి దగ్గరికి. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే అజ్మీర్లో ఉన్నాం కదా, వెళ్తున్నాము. నేనైతే స్కూటీ రెంటల్ తీసుకున్నా, ఆ వీడియో కూడా పెట్టేశాను చూడండి. సో లెట్స్ గో అండ్ సీ. సో గాయ్స్ ఇదే అజ్మీరీ రూట్స్. గాయస్ నేనైతే మరి మనం చూపించాను కదా ఇందాక ప్లేస్ అయితే, అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడైతే చూడండి. సో ఇదే మార్బల్స్ స్టోర్స్ అండి. మొత్తం ఇక్కడ నుంచే మన ఇండియాకి 90% అయితే ఈ రాజస్థాన్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. మొత్తం మార్బల్స్ అయితే ఇండియా మొత్తం ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయండి. సో ఇక్కడ మన దగ్గర ఒక 10 lakhs దొరికే మార్బుల్ అయితే ఇక్కడ 8 lakhs 6 lakhs అంత తక్కువలో దొరుకుతుందంట. మొత్తం కంపెనీస్ అయితే ఇక్కడనే చూడండి మార్బుల్స్ ఎంత పెద్ద ఉన్నాయో. సో ఇండియా మొత్తం అయితే ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతాయని అయితే చెప్తారు. సో ఇక్కడ మార్బుల్స్ అయితే చాలా ఫేమస్ అండి. సో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇండియా మొత్తం నుంచి అయితే ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు. సో చాలామంది నేను మన తెలుగు లారీస్ కూడా చూశాను ఇక్కడ, ట్రాన్స్పోర్ట్ కేసుకి వెళ్ళేవాళ్ళని, వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా అదే చెప్పారు, మొత్తం ఇక్కడ నుంచి వస్తాయని. సో ఈ మార్బల్స్ నుంచి వచ్చిన చెత్తని ఒక దగ్గర తీసుకెళ్తే ఇందాక ముందు చూపించాను కదా, అలా ఒక ప్లేస్ అయితే ఏర్పాటైంది. సో ఆ ఏర్పాటైన ప్లేస్ కూడా ఇక్కడ చూడడానికి అయితే వస్తున్నారు జనాలు. సో మీరు కూడా అజ్మీర్ రాజస్థాన్ వస్తే మాత్రం తప్పకుండా చూడండి. చూడండి మార్బుల్స్ రాళ్ళు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, మొత్తం రాడ్స్. ఈ మార్బుల్స్ వేస్టేజ్ అక్కడ డెఫినెట్లీ మస్ట్ ట్రై అయితే విజిట్ చేయండి. సో మీరు ఇక్కడ ఫొటోస్ దిగి రాజస్థాన్ కాకుండా కాశ్మీరు, మనాలి అని పెట్టినా కానీ నమ్మేస్తారు. ఎందుకంటే మీరు కూడా నేను చెప్పకపోతే నమ్మేలా లేదు కదా. సో అంత బాగుంటుంది అక్కడ ప్లేస్ అయితే. సో మీరు కూడా డెఫినెట్గా విజిట్ అయితే చేసేయండి. కిషన్ గారు చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే ఉంటాయి ఇందులో అయితే. సో గైస్ ఇంకెందుకు వెయిట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇంకా వీడియో అయితే చాలా పెద్దగా వచ్చింది. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీకు స్కిప్ చేస్తే మాత్రం ఇవన్నీ వ్యూస్ అయితే మీరే చూడకుండా మిస్ అయిపోతారు. సో చాలా బాగుంటాయి, మీరైతే చూసి లైక్, షేర్, కామెంట్ చేసేయండి. హలో గాయస్, మనం ఈరోజు అయితే కిషన్ గారు డంపింగ్ యార్డ్కి వచ్చేసాము. ఇది చూస్తున్నారుగా, ఎన్నుకున్నదంతా డంపింగ్ యార్డే. సో మార్బల్స్ ఉంటాయి కదా, మార్బల్స్తో చేయబడిన మిగిలిపోయిన చెత్తనే ఇదంతా చెత్తనే చూడండి. అదంతా అలా ఆ మిగిలిపోయిన చెత్తని ఒక డంపింగ్ యార్డ్ చేసి దాన్ని వేస్తే దాన్ని చూడడానికి కూడా జనాలు వస్తున్నారు ఇయర్లీ ఇక్కడికి. చూడండి ఇది మొత్తం అలా మిగిలిపోయిన వేస్టేజే అండి. చూడండి మొత్తం వైట్గానే ఉంది. ఇది కూడా ఒక ప్లేస్ అయిపోయింది మొత్తం. సో దీనికైతే మనీ ఏం లేవు, ఫ్రీనే. అలాగే ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఉంది దిగడానికి. సో రాజస్థాన్లో మార్బల్సే కదా ఫేమస్. సో అలా మిగిలిపోయిన చెత్త అంతా ఇలా తీసుకొచ్చి ఇక్కడ వేసారు. సో చూద్దాం పదండి, ఇంకా బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపిస్తాను మీకు మొత్తం. చూడండి గాయస్, ఎంత ఎత్తుకు ఎన్ని రాళ్ళు కొడితే ఎంత వచ్చిందో చూడండి. ఎండ అయితే కొంచెం ఎక్కువనే ఉంది.
మా జైపూర్ కదా ఎంతకైనా. ఎండ అలానే ఉంది, గాలి అలానే ఉంది, చలి అలానే ఉంది, జలుబు చేసింది, అయినా తిరిగేస్తున్నా అలానే. అంతా మీకోసమే గాయస్. ఏదో ఒక రోజు మీరు నన్ను మిలియన్స్ సబ్స్క్రైబర్స్లో కూర్చోబెడతారని మిమ్మల్ని నమ్మేది మీ అందరి కోసం చేస్తున్నా గాయస్. సో గాయస్ మొత్తం చూడండి, చుట్టూ తెల్లగా బయట ఏదో మంచాలు కొనుక్కున్నట్టు ఉంది. ఎవరైనా తెలియకుండా ఇక్కడ ఫోటోలు దిగి ఎవరికైనా కాశ్మీర్ అని చెప్పినా నమ్మేస్తారు, అంతలా ఉంది. సో డెకరేషన్స్ అంట గైస్, ఇక్కడ చూడండి ఇలా డెకరేషన్స్ కూడా చేస్తారంట. చూడండి అక్కడ డెకరేషన్ చాలా బాగుంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా బాగుంటుంది. चलो थोड़ा रेस्ट लेंगे। చూడండి గాయస్ ఎలా ఉన్నాయో. మొత్తం కొండ వాటర్ కూడా చూడండి ఎంత తేటగా ఉన్నాయో, లోపల ఏమేమి ఉన్నాయో కూడా కనిపించేస్తున్నాయి. చూడండి అక్కడ బిస్లరీ బిస్లరీ డబ్బు ఉంది, బిస్లరీ కూడా కనిపించేస్తుంది మనకి, అంత తేటగా ఉన్నాయి చూడండి, అంత క్లియర్, క్రిస్టల్ క్లియర్ వాటర్. సో గైస్ ఫస్ట్ విజిట్ అండ్ కిషన్ గారు డంప్ యార్డ్ కూడా. సో కొంచెం టైం తీసుకొని రండి, ఏం తినకుండా రండి, తిరగాలి కాబట్టి చూసుకొని రండి. ఎండ కూడా బాగా కొడుతుంది అంతే గైస్. కమాన్ అసప్.